70 రోజుల్లో 25,000 నియామకాలు. ప్రభుత్వంపై ప్రతిపక్షం అక్కసు. రైతు బిడ్డ సీఎం కావడంతో వారి కడుపు మండుతోంది. సీఎం రేవంత్ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో దాదాపు 25,000 ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురుకులాల్లో గ్రాడ్యుయేట్ టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లుగా ఉద్యోగాలు సాధించిన 1997 మందికి గురువారం ఎల్బీ స్టేడియంలో సీఎం నియామక పత్రాలు అందించారు. ప్రభుత్వం విద్యపై ఖర్చు చేసింది 4%. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యపై పెట్టేది ఖర్చులా కాకుండా పెట్టుబడిగా భావించి 10 నుంచి 12% నిధులు కేటాయిస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేలా వసతులు కల్పిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం 6,453 ఉపాధ్యాయ పాఠశాలను మూసేసి తండాలను, మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న పేదవారికి విద్యను దూరం చేసింది. త్వరలో మెగా డిఎస్సిని ప్రకటిస్తాం. మూతపడిన పాఠశాలను తెరిపించి పేద పిల్లలకు విద్యను అందుబాటులోకి తెస్తాం. విద్యాసంస్థలకు వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండడంతో విద్యార్థులు సర్టిఫికెట్లను సైతం తీసుకోలేకపోతున్నారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. త్వరలో కొడంగల్ మోడల్ గురుకుల పాఠశాల ప్రారంభించనున్నాం. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల కేటాయింపుల్లో అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడంలో చాలా స్పీడ్గా ఉంది. ఇప్పటికే నర్సులు, కానిస్టేబుల్ ఈరోజు గురుకుల విద్యాలయాలకు సంబంధించిన గురుకుల సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలను కూడా అపాయింట్ చేసే నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం కేంద్రంగా పంపిణీ చేశారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ ప్రభుత్వ సలహాదారు శ్రీ షబీర్ అలీ గారు, గౌరవ శాసనమండలి మరియు శాసనసభ సభ్యులు, అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు, అన్ని జిల్లాల నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోవడానికి వచ్చిన న్యూ రిక్రూట్స్, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంపికై గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకుంటున్న ఈ శుభ సందర్భం ఎంతో సంతోషదాయకం. ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకుంటున్న ఎంపికైన అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు నియామక పత్రాలు అందుకుంటున్న వారిలో 1276 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 520 మంది లైబ్రేరియన్లు, 348 ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు. వీరి నియామకంతో మన ప్రభుత్వ గురుకులాల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయి. లైబ్రేరియన్ల నియామకంతో పిల్లల పఠనాసక్తి పెరుగుతుంది. అలాగే ఫిజికల్ డైరెక్టర్ల నియామకంతో ఆరోగ్యవంతమైన విద్యార్థులు, విద్యాలయాలు రూపుదిద్దుకుంటాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పెండింగ్లో పడిపోయిన నియామకాలపై అనేక సార్లు సమీక్షించడమే కాకుండా నియామకాల మీద ఉన్న కోర్టు కేసులు పరిష్కారంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి కోర్టుల్లో వివిధ కారణాలతో పెండింగ్ ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పలు చర్యలు తీసుకోవడం ద్వారా వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందరికీ అందజేయగలుగుతున్నాము. దీని ఫలితంగా జనవరి 31న 6,956 స్టాఫ్ నర్సుల పోస్టులు, ఫిబ్రవరి 7న 441 సింగరేణి పోస్టులు, ఫిబ్రవరి 14 అంటే నిన్న 13,444 పోలీస్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులు, ఈ రోజున దాదాపు 2,000 మంది టీచర్సు, లైబ్రేరియన్స్, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు. అంటే గత 16 రోజుల్లో దాదాపు 23,000 మంది నిరుద్యోగ యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేస్తున్నాం. ఈ నోటిఫికేషన్లో కవర్ అయిన ఇంకో 5,000 జేఎల్ తదితర పోస్టులు కూడా రాబోయే 2-3 వారాల్లో ఫైనలైజ్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చివేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా తదుపరి నియామకాల ప్రక్రియ కూడా వేగవంతం చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కొత్తగా అపాయింట్ అయిన ఉద్యోగులందరికీ
నా విజ్ఞప్తి ఏమంటే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందనే నానుడి ఎంతో సత్యం. రెసిడెన్షియల్ విధానంలో చదువుకునే విద్యార్థులకు మీరే తల్లిదండ్రులు, భాగ్యప్రదాతలు. మీ బోధన వల్ల వారు మరింత ఉన్నత చదువులు చదువుకొని వారికి, వారి కుటుంబానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ నియామక ప్రక్రియలో మరియు ఈరోజు వైభవంగా జరుగుతున్న ఈ పండుగ నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించిన అధికారులందరికీ అభినందనలు. మీ అందరికీ కూడా శుభాభివందనలు. జై హింద్.